కాకతీయులు ఇంట్రడక్షన్. కాకతీయులు దుర్జయ వంశానికి చెందిన వాళ్ళు. వీళ్ళు శూద్రులు. చాణక్యుల వద్ద, రాష్ట్రకూటముల వద్ద పనిచేశారు. సామంతులుగా ఎవరెవరి మధ్య చేశారు అంటే కాకతీయులు చాణక్యుల వద్ద, రాష్ట్రకూటముల వద్ద పనిచేశారు. వీరి చిహ్నము వరాహము. భాష సంస్కృతం, తెలుగు రెండు వీళ్ళవి భాషలు, సంస్కృతము తెలుగు. రాజధాని కాకతీపురం నుండి స్టార్ట్ చేశారు. ఈ తర్వాత హనుమకొండ, తర్వాత వరంగల్లు ఊరుగల్లు, ఏకశిలా నగరం, ఆంధ్రనగరి అని రాజధానులుగా చేశారు. మూల పురుషుడు ఎవరు అంటే వెన్న నృపతి. ఇంకొక ఆధార ప్రకారం అయితే 4వ కాకర్త గుండెన. ఇద్దరిలో ఒకరు ఆధారంగా చెప్తున్నారు. కాకతీయుల రాజ్యాన్ని మొదట బేతరాజు స్థాపించాడు. బేతరాజు మనం చిన్నప్పుడు బేతరాజు, విక్రమార్కుడు బేతరాజు అని ఉండేవాళ్ళు కదా, అలాగా కాకతీయుల్లో బేతరాజు అని స్థాపించాడు. బేత కాకతీయుల రాజ్యాన్ని స్థాపించినది ఎవరంటే బేతరాజు. గొప్ప చక్రవర్తి ఎవరంటే గణపతి దేవుడు. గొప్ప గణపతి, గణపతి, గొప్ప గణపతి. చివరివాడు ఎవరంటే ఎవరింట్లో అయినా ఇద్దరు ఉంటారు. మొదటివాడు, రెండవ ప్రతాప రుద్రుడు. చివరివాడు కాకతీయుల్లో చివరివాడు ఎవరంటే రెండవ ప్రతాప రుద్రుడు. కాలము 995 ఒక ఆధారంగా, క్రీస్తు శక 1000 ఒక ఆధారంగా. వీరి చివరి లాస్ట్ వరకు ఎప్పుడంటే 1323 AD. శాతవాహనులు తదనంతరం తెలుగులో మాట్లాడే వారందరినీ ఐకమత్యం చేశారు. తొలి కాకతీయులు, వీటిలో మలి కాకతీయులు అని ఇద్దరు కాకతీయులుగా ఉన్నారు. 2 రకాలుగా పేరుగాంచినవి. 10 మంది రాజులు పరిపాలన చేశారు. అంటే తొలి కాకతీయులు, మలి కాకతీయులు ఇద్దరు కలిపి 10 మంది రాజులు పరిపాలన చేశారు. కాకతీయులు పరిపాలన చేశారు. మనం ఇయర్ చెప్పుకున్నాం కదా, క్రీస్తు శక 1000 లేదంటే 995. స్టార్టింగ్ 1323. కాకతీయులు, తొలి కాకతీయులు. మొదట బేతరాజు. ఇయరు 995 లేదా 1000. క్రీస్తు శక 1052. మొదట పోలరాజు 1052, 1076 AD. రెండవ బేతరాజు 1076, 1108. దుర్గరాజు 1108, 1116. రెండవ పోలరాజు 1116, 1157. మామూలుగా మనం చెప్పాం కదా, కాకతీయులు బేతరాజు స్థాపించాడు. అలాగా మొదటి బేతరాజు, మొదటి పోలరాజు. అలాగా మళ్ళీ రెండవ వచ్చినాడు, దుర్గ మధ్యలో వచ్చింది. పోల, దుర్గ అనేది మొదటివాడు కాదు, రెండవగా దుర్గ. రెండవ పోలరాజు. ఇలా తొలి కాకతీయుల్లో బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగా గుడ్డి గుర్తు? మొదటి బేతరాజు, మొదటి పోలరాజు. రెండవ మళ్ళీ స్టార్ట్ అయింది, రెండవ బేతరాజు. తర్వాత రెండవ బేత వచ్చిన తర్వాత గుడికి, ఇది దుర్గా గుడికి అనుకోండి. తర్వాత రెండవ పోలరాజు దుర్గా గుడికి పోయినాడు అంటే రెండవ పోలరాజు. ఏదో ఒక గుడ్డి గుర్తు, ఎందుకంటే గుర్తు పెట్టుకోవడానికి, ఏదో ఒక ఎగ్జామ్లో మనకు గుర్తుగా రావాలి కాబట్టి ఎలాగో ఒకలాగా ట్రై చేయాలి కదా ఎగ్జామ్లో. మలి కాకతీయులు అంటే రుద్రదేవకు మరొక పేరు మొదటి ప్రతాపరుద్రుడు. 1158, 1195. మహాదేవ 1195, 1199. చాలా తక్కువ పరిపాలన చేసిన వాళ్ళలో ఎవరంటే మహాదేవ. గణపతి దేవ ప్రజలందరినీ ఆకాంక్షను పొందాడు. ఇతని పరిపాలన 1199 నుంచి 1262 వరకు. రుద్రమదేవి రాజుగా పరిపాలన చేసినా కూడా ఇతని పేరు మీదనే పరిపాలన చేసింది 1269 వరకు. ఆమె ఉన్నా కూడా ఇతని పేరునే చేసింది. రుద్రమదేవి పట్టాభిషేకం ఎప్పుడు జరిగిందంటే, ఆమె ఎక్కిందేమో 1262 ఎక్కింది, కానీ 1262 నుంచి 1269 వరకు ఆమె తండ్రి పేరుగానే రాజ్యాన్ని పరిపాలన చేసింది. ఆమె పట్టాభిషేకం జరిగినది ఎప్పుడు 1269. అప్పుడు ఆమె ఆ ఇయర్ నుంచి 1269 నుంచి 1289 వరకు ఆమె ఇయర్ చేసింది. ఆమెకు 3 కుమార్తెలు. అతని భర్త నిడదవోలు వీరభద్ర. రెండవ ప్రతాపరుద్రుడు ఉమ్మడి అమ్మ కుమారుడు. అతని కాలం 1289, 1323.
ఇందులో చివరివాడు. వీళ్ళకు కాకతీయులని పేరు ఎలా వచ్చిందంటే కాకతమ్మ దేవతను పూజించారని, అందుకని వాళ్ళకు పేరు వచ్చిందని. కాకతీయుల పరిపాలన కొంతకాలం తర్వాత కొంతమంది ఏం చెప్తున్నారు, వీళ్ళకు కాకతీపురం నుంచి పరిపాలన చేశారు కాబట్టి కాకతీయులని పేరు వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. చాణక్యుల వద్ద సామంతులుగా పనిచేశారు ఎవరు? చాణక్యులు రాష్ట్రకూటముల మధ్య ఇద్దరి మధ్య చేశారు. కానీ చాళుక్యుల మధ్య చేసినారు కాబట్టి వీళ్ళు ఏది చిహ్నం పెట్టుకున్నారు? వరాహము. ఎందుకంటే చాణక్యుల యొక్క చిహ్నము వరాహము, రాష్ట్రకూటముల యొక్క చిహ్నము గరుడ. గరుడ. ఇది తక్కువ, మహా తక్కువ అంటే మహాదేవ.